నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జంట హత్యల కేసులో తనని అన్యాయంగా జైలుకు పంపాలన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఉద్దేశపూర్వకంగానే కేసులో ఇరికించారని ఆరోపణ. హైదరాబాద్ లో వైభవంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన వేడుకకు హాజరైన సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు. తెలంగాణలో బీజేపీ అధికారులకు వస్తే వందే మాతరం గానాన్ని తప్పనిసరి చేస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి చిత్రప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం ఈ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా శాంతియుతంగా చర్చలు జరగాలి. చర్చల కారణంగా భారత ప్రధాని మోడీ గారు కూడా దీంట్లో ప్రధానంగా పాల్గొవాలనేది భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా గల్ఫ్ దేశాల్లో అనేక మంది ఈ రాష్ట్రం నుంచి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనమే దీన్ని బలమైన దేశంగా ప్రపంచంలో అమెరికా నచ్చపగలిగిన మనం, అలాగే ఇజ్రాయెల్ నచ్చపగల మనం కూడా ఈనాడు ఈ యుద్ధ భూమిని ఎప్పటికప్పుడు వాచ్ చేసినప్పుడు కూడా శాంతియుత మార్గాలతోటి త్వరలో ముగించాలని కోరుకుంటా ఉన్నాం. ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. సుఖశాంతులతో. జంట హత్యల కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో పిన్నెల్లికి వైసీపీ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం పిన్నెల్లి మాట్లాడుతూ పెందుర్తి మండలంలో టీడీపీ వర్గాల గొడవలో తనపై అక్రమ కేసు బనాయించారని, ఆధిపత్య పోర్లు జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగానే తమను ఇరికించారని అన్నారు. ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరు వర్గాల పోరుగా తేల్చారని, అయినప్పటికీ తమని అన్యాయంగా జైలుకు పంపించారని ఆరోపించారు. అక్రమంగా అన్యాయంగా మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పోరులో 2 వర్గాలకు సంబంధించి ఇక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్ గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ 2 ఆధిపత్య పోరు 2 వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరైతే మమ్మల్ని మానసిక క్షోభ గురి చేసి ఈ రకంగా అన్యాయంగా కూడా మా పార్టీ పెట్టిన 15 సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ మొహాలు కూడా తెలియదు. మా ఆఫీసుకు కానీ మా దగ్గరకు కానీ వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళందరూ గూడు పుటానా చేసి ఏదైతే మమ్మల్ని అక్రమంగా కేసు పెట్టి ఈరోజు 99 రోజులు ఈరోజు మమ్మల్ని పెట్టారు. అంతకంతకు అనుభవిస్తారు. మా టైం కూడా వస్తుంది. మా టైం అయినప్పుడు మేమేదో చూపిస్తాం. ఖచ్చితంగా తప్పు చేసి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అలంకరణ ఏర్పాటు చేసి సామూహిక కుంకుమ సువర్ణ పుష్ప పూజ వైభవంగా నిర్వహించారు. అలాగే బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సచ్చిదానంద రూపాయ నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం నిగమ విద్యాయ నమః. ఓం నిష్కలయ నమః. ఓం సర్వోత్తమారణ్యై నమః. ఓం రాజరాజేశ్వరాయ నమః. ఓం ఉమాయ నమః. ఓం శివపూజితాయ నమః. ఓం ధ్యానందయ నమః. ఓం
ఓం కీర్తిగుణాయ నమః ఓం జితానందాయ నమః ఓం జితాధరాయ నమః ఓం గణాధితాయ నమః ఓం యోగజ్ఞాయ నమః ఓం దేశరూపాయ నమః ఓం దేవవంతనాయ నమః కృష్ణాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం శ్రీయోదాయ నమః ఓం ప్రమోదకాయ నమః ఓం భవం ఓం ఇహపరసౌఖ్యాయ నమః ఓం అసలతోత్లాయ నమః ఓం మహావ్రతాయ నమః ఓం మనోహరాయ నమః ఓం నిత్యమంగళరూపిణ్యై నమః ఓం నిత్యోత్సవాయ నమః ఓం వాసవే కన్యకాంబాదేవ్యై నమః స్నానాదిన హారమిళవర్ప్యామి దోప్రేకాంతం శుద్ధోదన ఆజమనీయం సమర్పయామి. ఓం సర్వభూతకృష్ణదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూతే నమః ఓం దుర్వాయ నమః ఓం పరమాత్మే నమః ఓం ఓం విభావరే నమః ఓం ఆదిత్యై నమః ఓం ద్వితీయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షయ నమః ఓం క్రోధసమాయ నమః ఓం అనుకృతయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దేవ్యాయ నమః ఓం లోకశోకవినాశినే నమః ఓం ధర్మవే నమః ఓం పద్మాత్మవే నమః ఓం పద్మవే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మాయ పెదపులేరు గ్రామానికి చెందిన కోపల్లె నీటి వినియోగదారుల సంఘ ఉపాధ్యక్షుడు కలిజండి కృష్ణరాజు ఆర్థిక సహకారంతో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అన్న క్యాంటీన్ ప్రాంగణంలో శుక్రవారం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కలిజండి రామకృష్ణరాజు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో ఉండి అన్న క్యాంటీన్ ప్రాంగణంలో ఉపసభాపతి రఘురామకృష్ణ సూచనల మేరకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం 52వ రోజుకు చేరుకున్నదని వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లను అర్హులు సద్వినియోగం చేసుకుని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాగిత మహంకాళి, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కరీమెరక శ్రీనివాస్, గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు కునుకు శ్రీనివాస్, చెన్నంశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన ఇక్కడ ఉండి గ్రామంలో అన్నా క్యాంటీన్ దగ్గర 52 రోజు జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఏ రోజు ఒక్కరోజు కూడా మానకుండా ఆయన కంటిన్యూగా ఆయన చెప్పిన విధంగా కార్యకర్తలు అందరూ ముందరకు వచ్చి ఏ రోజు మన మాంకాళి గారు, సీని గారు, మన ఎంపీటీసీ సీని గారు అందరూ ఇక్కడ ఉండి మన దాత అయినటువంటి పెదపులేరు నీటి సంఘం వైస్ చైర్మన్ కలిజండి కృష్ణరాజు గారు, బజరంగ గారు కృష్ణరాజు గారు అంటారు. ఆయన వారి భార్య, వారి అబ్బాయి సత్యేంద్ర, వారి కుమారులు వారి తరఫున ఈరోజు కార్యక్రమం భోజనం కార్యక్రమం జరగడం జరిగింది. ఈ రోజున మన ఉండే గ్రామంలోని మరి గత 52 రోజులుగా మన శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఆయన ఒక సాధారణలోని మన అన్నా క్యాంటీన్ పార్కులోని గత 52 రోజులుగా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం లేబర్గా ఆగకూడదు అనే ఒక సంకల్పంతో ప్రతిరోజు ఏదో గ్రామం నుంచి ఒక దాత వచ్చి ఆ దాత కృషి వలన మరి ఇక్కడ రైలు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. మరి కావున ఇంకెవరైనా దాతలు వచ్చి ముందుకొచ్చి ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.